మీనాక్షి నటరాజన్ పైన ఫహీం ఖురేషీ కుట్ర. నాకు పదవి రాంది మీనాక్షి నటరాజన్కి రాజ్యసభ ఎట్లొస్తుంది? ఇంకోటి, మీనాక్షి నటరాజన్కి రాజ్యసభ ఒకవేళ వచ్చిందనుకో, రాజ్యసభ ఎంపీ అయిందనుకో, ఒకవేళ మీనాక్షి నటరాజన్కు పిఆర్ఓ ఉంటారు, ప్రోటోకాల్ ఉంటారు, గన్మెన్ ఉంటారు. మీనాక్షి నటరాజన్కు సపరేటు అంతా ఒక జోన్ ఉంటారు ఆమెకు పదవి వచ్చినాక. మీనాక్షి నటరాజన్ ఇప్పుడు తెలంగాణలో ఫోకస్ చేస్తేనే తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లు తట్టుకుంటలేరు. మీనాక్షి నటరాజన్కు ఒక పిఆర్ఓ వచ్చినాక, మీనాక్షి నటరాజన్కు ఇంటెలిజెన్స్ వ్యవస్థ వచ్చినాక, మీనాక్షి నటరాజన్కు ఒక సెక్యూరిటీ వచ్చిన తర్వాత ఇంకెంత ఫోకస్ పెడతారు తెలంగాణలో? కాబట్టి మీనాక్షి నటరాజన్కు పదవి రాకుండా ఈ ఫహీం ఖురేషీ అనేటటువంటి వ్యక్తి అడ్డుకున్నాడు అనేది ఒక పెద్ద వర్షన్. అయితే ఎట్లా అడ్డుకున్నాడు అంటే, ఫహీం ఖురేషీ అనే వ్యక్తి ఈయన బండి సంజయ్ని అప్రోచ్ అవుతారట. ఒక చర్చ, ఇది వాస్తవం కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో నడుస్తున్నది. ఈ బండి సంజయ్ రేవంత్ రెడ్డి క్లోజ్. బండి సంజయ్కి అప్రోచ్ అయితే బండి సంజయ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ పార్టీ లీడర్లకు బండి సంజయ్ అప్రోచ్ అయ్యి అప్పుడు మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్కి పోతుందట ఇష్యూ. అసలు మీనాక్షి నటరాజన్ పైన ఉన్నటువంటి కేసు గురించి ఎవరు చెప్పారు అంటే, కోర్టులో ఒక కాంగ్రెస్ పార్టీ మహిళా లీడర్ ఫలాని కాంగ్రెస్ పార్టీ లీడర్ నన్ను ఇబ్బంది పెట్టిండు, లైంగికంగా వేధించిండు అని చెప్పి ఆమె కోర్టులో కంప్లైంట్ చేస్తుంది, కేసు కూడా పెడుతుంది. నాంపల్లి కోర్టు నుండి ఒక లేఖ పోతుంది, అంటే నాంపల్లి కోర్టు నుండి నోటీస్ పోతుంది మీనాక్షి నటరాజన్కి. నాంపల్లి కోర్టు నుండి పోయినటువంటి నోటీస్ వివరాలు ఫహీం ఖురేషీకి సంబంధించినటువంటి ఒక మనిషి కోర్టుకు పోయి ఆ మహిళ దగ్గర నుండి తీసుకుంటారట. తీసుకొని ఫహీం ఖురేషీ బండి సంజయ్ త్రూ ఆ లేఖని మహారాష్ట్రకు పంపిస్తే మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్ పోతుందట లేఖ. ఇట్లుంది కథ. మీనాక్షి నటరాజన్ పైన ఫహీం ఖురేషీ ఘోరాది ఘోరంగా కుట్ర చేసిందనేది వినబడుతున్న చర్చ. కేవలం ఫహీం ఖురేషీ వల్ల మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ సీట్ రాలేదనేది వినబడుతున్న అంశం. కేసు వివరాలు మీనాక్షి నటరాజన్ ఆమె నామినేషన్లో దాఖలు చేయలేదు కాబట్టి మీనాక్షి నటరాజన్ నామినేషన్ని రద్దు చేసిరనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ.